అడిలైడ్ వన్డేలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రెండో వన్డేలో ధోనీ ఆట అద్భుతమని, ధోనీ సందర్భానికి తగిన విధంగా ఆడతాడని ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిల్లెస్పీ ప్రశంసించాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్లెస్పీ మాట్లాడుతూ, మ్యాచ్లు ముగించడంలో ధోనీకి ఉన్న నైపుణ్యంతో భారత్ దశాబ్ద కాలంగా లాభం పొందుతోంది. ఇప్పటికీ టీమిండియా ధోనీ ద్వారా ఆ ప్రయోజనం పొందుతోంది. సిడ్నీ వన్డేలో 4-3తో ఉన్నప్పుడు అదే ధోనీ అనుభవం జట్టు పుంజుకుంది అని అన్నాడు. సిడ్నీలో ధోనీ నెమ్మదిగా ఆడినప్పటికీ ఎందుకలా ఆడాడో మనం అర్థం చేసుకోవచ్చు. పరిస్థితిని అనుసరించి ఆడాడు. మిడిల్ ఆర్డర్ లో వచ్చి భిన్నమైన పరిస్థితుల్లో ఆడటం చాలా కష్టం. అతడు 300కు పైగా వన్డేలు ఆడాడు. ఎప్పుడెలా ఆడాలో ధోనీకి బాగా తెలుసని గిల్లెస్పీ కొనియాడాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై కూడా గిల్లెస్పీ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ నుంచి మరో అద్భుతమైన ఇన్నింగ్స్. అందరికన్నా అతడెంతో భిన్నం. గణాంకాలే అతడి గురించి చెబుతాయి. మనం ప్రత్యేకంగా అతడి గురించి చెప్పాల్సిన పని లేదు. 39 సెంచరీలు, సచిన్ కన్నా 50 తక్కువ ఇన్నింగ్స్ లోనే 1000 పరుగులు చేశాడు అని ఆయన పేర్కొన్నారు. సచిన్ ఎంత మంచి ఆటగాడో మనందరికీ తెలుసు. కోహ్లీ ఇంకా గొప్పగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో అతడే అత్యుత్తమం. టీమిండియా మిడిల్ ఆర్డర్ బాగలేదని చెప్పను. మంచి బ్యాట్స్మెన్ తో సమతూకంగా ఉంది. ధోనీ, అంబటి రాయుడు ఉన్నారు. జట్టు విరాట్ కోహ్లీపై కాస్త అతిగా ఆధారపడుతున్న మిడిల్ ఆర్డర్ బాగుందని గిల్లెస్పీ అన్నారు. ఈ సిరీస్ లో ధోనీ వరుసగా 2 హాఫ్ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. అడిలైడ్ వన్డేలో భారత్ విజయం సాధించడంతో వన్డే సిరీస్ ను 1-1తో సమమైంది. ఆసీస్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో చివరిదైన 3వ వన్డే మెల్బోర్న్ వేదికగా జనవరి 18న జరగనుంది.